మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుతున్నారని నమ్మి దేవుని సన్నిధిలో ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ మాటలు దేవుడు అబ్రహాముతో పలుకుతున్నటువంటి మాట. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తూ నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటున్నాడు. దేవుడు అబ్రహామును పిలుస్తున్నటువంటి పిలిచే ఆ క్రమంలో దేవుడు అబ్రహామును ఏ విధంగా చూడాలని ఆశపడుతున్నాడనంటే, అబ్రహాముకు ఆశీర్వాదాలు కలగడం కాదు, అబ్రహామే ఒక ఆశీర్వాదంగా ఉండే విధంగా దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. అలాగూ దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో విధేయత చూపించిన వాడై, దేవుని మాటకు లోబడిన వాడై, దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకనే ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకే వెళ్ళిన దానిని బట్టి అబ్రహాము ఆశీర్వదించబడిన స్థితి మనం ఎరుగుదుము. అబ్రహాము అన్నప్పుడు ఆశీర్వాదం అంటే అబ్రహాం అంటే ఆశీర్వాదం అంటే అబ్రహాం అన్నంతగా ఆశీర్వాదానికి మారు పేరుగా అబ్రహాము అయినట్లుగా మనం చూస్తాం. ఎలా అంటే దేవుడు తన ప్రజలతో ఐడెంటిఫై చేసుకోవడం కోసం, లేకపోతే తన ప్రజలు దేవునితో ఐడెంటిఫై చేసుకోవడం కోసం అబ్రహాము ఒక వారధిగా నిలిచినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము దేవుడు అని అంటే ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడో, ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వాదంగా చేశాడో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇదంతటికీ గల కారణం ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే అబ్రహాము లోబడిన స్థితి చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుని సన్నిధిలో మనం ఎంతగా విధేయత చూపిస్తామో, దేవునికి షరతులు చెప్పకుండా మనం దేవుని సన్నిధిలో విధేయులమైతే ఆశీర్వాదం అక్కడే ప్రారంభించబడుతుంది. విధేయులను దేవుడు కోరుకునే దేవుడు, విధేయతను దేవుడు కోరుకునే దేవుడు, విధేయులను ఆహ్వానించే దేవుడు. ఇది అబ్రహామును దేవుడు కోరుకున్నాడు. అబ్రహామును దేవుడు కోరుకొని అబ్రహామును పిలిచి అబ్రహామును ఆశీర్వదించి అబ్రహామును ఆశీర్వాదంగా ఉంచిన స్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనుక మన జీవితాలను కూడా మనం ఆలోచించినప్పుడు, మన విశ్వాసపు స్థితిని కూడా మనం ఆలోచించినప్పుడు, షరతులు లేకుండా మనం విధేయులమైతే దేవుని సన్నిధిలో అదే గొప్ప ఆశీర్వాదం. ఒకవేళ అప్పటికి అది నష్టపోవలసినప్పటికీ ఆ నష్టాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మలిచే దేవుడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక తన స్వదేశాన్ని, బంధువులను అందరినీ విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు అది ఒక రకమైనటువంటి ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్గా చూడవచ్చు, ఒకలాంటి ఎడబాటును మనం చూడవచ్చు. కానీ ఆ ఎడబాటులో దేవుడు అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించాడనే విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఒకవేళ దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలనుకున్నప్పుడు, ఒకవేళ కాదు తప్పకుండా ఆశీర్వదించబడాలనుకున్నప్పుడు ఎడబాటు లేకుండా, అనగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడలేం. ఇది అబ్రహాము విడిచిపెట్టాడు. ఆశీర్వాదానికి నిదర్శనంగా అబ్రహాము నిలబడ్డాడు. నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. కనుక ఆలోచిద్దాం. మన విశ్వాస జీవితాలను కూడా పరిశీలించుకుందాం. విధేయత చూపించే విశ్వాసపు అనుభవాల ద్వారా మనం ముందుకు కొనసాగుతూ అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వాదాలు పొందుకున్నాడో, అబ్రహాము లాంటి ఆశీర్వాదాలను మనం పొందుకోగలిగినట్లుగా, అంటే మనము ఆశీర్వాదంగా ఉండగలిగినట్లుగా, మన తరానికి, మన తర్వాత వచ్చే జనరేషన్స్కి మనము ఒక ఆశీర్వాదంగా ఉండగలిగినట్లుగా దేవుడు మనల్ని దీవించలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, అబ్రహామును మీరు పిలుచుకున్నారు ప్రభా. అబ్రహామును ఆశీర్వదించావు ప్రభా. అబ్రహామును ఆశీర్వాదముగా ఉంచుతానన్నావు ప్రభా. అటు రీతిగానే మీరు అబ్రహామును ఒక ఆశీర్వాదంగా ఉంచిన స్థితికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా తర్వాత తరాలకు మేము ఆశీర్వాదంగా నిలవబడగలిగినట్లుగా, మేము మీ సన్నిధిలో షరతులు లేనటువంటి విశ్వాసపు అనుభవాలతో ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ
యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండునుగాక. ఆమెన్.